హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ స్వప్న మహేష్. ఈరోజు వచ్చేసి బోనాల బ్లాగ్ అనమాట. ఈ బోనాలు వచ్చేసి మా ఆడపడిచి వాళ్ళ ఇంటి దగ్గర. ఇది వచ్చేసి ఎప్పుడంటే శ్రావణ మాసంలో షూట్ చేసిన అనమాట. కానీ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది. సో బోనాలు అయితే ప్రిపరేషన్ అయిపోయింది, దేవునికి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ బోనం పెట్టడానికి వేపాకులు కూడా తీసుకొచ్చినాం. ఇక్కడ మా కోడలు అయితే బోనాల విషయం చెప్తుందంటే ఒకసారి చూడండి. టోటల్గా అయితే వీళ్ళు కూడా 2 బోనాలు చేసిరనమాట. ఒకటైతే కట్టమైసమ్మకి, మరొకటేమో పుట్ట దగ్గరికి అనమాట. అండ్ ఒక సైడ్ అయితే ఫుడ్ కూడా ప్రిపేర్ అవుతుందన్నమాట. మటన్, బోటీ, చికెన్ అండ్ ఇంకా నాన్ వెజ్ ఏమేమి ఉంటాయో అవన్నీ తీసుకొచ్చారు. ఇక్కడ మా ఆడపడుచు వచ్చేసి వేప ఆకులని బోనంకి పెడుతుందనమాట. అండ్ మా అన్నయ్య అయితే ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడు, ఆకులన్నీ నీట్గా తీసిస్తుందనమాట. అండ్ మీలో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. ఇక్కడైతే నేను మేధాంష్కి అన్నం తినిపిస్తున్నా. వేదాంత్ చూడండి ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య అందరు కలిసేసి వడిబియ్యం కలిపారు. అండ్ అమ్మవారికి వేయడానికి నిమ్మకాయలతోటి ఇట్లా మాల గుచ్చుతున్నారనమాట. అండ్ వడిబియ్యం అయితే కలపడం కంప్లీట్ అయింది. ఇక్కడ బోనం కూడా రెడీ అయిపోయింది. బోనంకి కూడా మంచిగా దీపం పెట్టేసినాం అనమాట. ఇప్పుడు మంచిగా బోనంకి శాఖ పెట్టేసి మొక్కుతున్నాము. ఇంకా అందరూ మొక్కడం కంప్లీట్ అయిన తర్వాత బోనం అయితే తీసుకొని వెళ్తాం అనమాట. సో ఇక్కడైతే అందరం మొక్కేసినాము. ఇప్పుడైతే బోనం తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. మా అన్నయ్య అయితే బోనం తీసుకొని వెళ్తుండు చూడండి. టోటల్గా 3 అమ్మాయిలు అనమాట మా ఆడపడుచుకి. సో ఈమె వచ్చేసి పెద్ద అమ్మాయి బోనం ఎత్తుకుంటా అన్నది. సో ఆమెకైతే బోనం ఎత్తినాం అనమాట. వాకబుల్ డిస్టెన్సే. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. సో ఇప్పుడైతే బోనం తీసుకొని స్టార్ట్ అయినాము. వాకబుల్ డిస్టెన్సే కాబట్టి తొందరనే వెళ్ళిపోయినాం అనమాట. మా ఆడపడుచు వాళ్ళు అయితే బోనాల పండుగ బాగా సెలబ్రేట్ చేశారు. మార్నింగ్ టైంలో అయితే ఆట కోసారనమాట. మేము ఆ టైంలో అక్కడికి వెళ్ళలేదు, కొంచెం లేట్ వెళ్ళాము. సో అదైతే షూట్ చేయలేకపోయినా. సో టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం చూడండి. అమ్మవారు అయితే చాలా బాగుంటుంది. అండ్ మీలో కూడా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. సో టోటల్గా అయితే అమ్మవారి దగ్గరికి వచ్చేసినాము. అమ్మవారు చూడండి టోటల్గా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మాకు లైవ్ దర్శనం అయిందనమాట. అక్కడికి లోపలికి అయితే ఎవరిని వెళ్ళనియారంట. సో ఆ రోజు కూడా మాకు లోపలికి వెళ్ళడానికి కొంచెం వీలు దొరికింది. బోనం అయితే అమ్మవారికి దగ్గర నుంచి ఇట్లా చూపించేసి తీసుకొని బయటకు వచ్చి ఎక్కియాలి. అక్కడే అమ్మవారికి ఎక్కియనియర్ అనమాట. సో అక్కడ తీసుకొచ్చేసి అమ్మవారికి ఎక్కిచ్చేసేసి మళ్ళీ ఇంకో బోనం తీసుకొని వేరే టెంపుల్కి స్టార్ట్ అయినాము. ఈమె వచ్చేసి మా చిన్న కోడలు శ్రీయ అనమాట ఈమె పేరు. సో ఈమె ఇంత చిన్న ఉన్నా నేను బోనం ఎత్తుకుంటా అని ఏడ్చింది. సో అట్లా అనేసి ఆమె కూడా ఇంకో బోనం ఎత్తినాం అనమాట. కాకపోతే ఈ టెంపుల్ కూడా ఇంటికి దగ్గరనే ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది కాలేదు. అక్కడికి వెళ్ళినాక కూడా చిన్న ఆమె కూడా మళ్ళీ సెకండ్ ఆమె కూడా నేను బోనం ఎత్తుకుంటా అని ఏడ్చింది. సో మళ్ళీ ఆమె నుంచి తీసుకొని ఈమెకి ఎత్తినాం అనమాట. ఈమె కూడా బోనం ఎత్తుకుంది. సో టోటల్గా అయితే 3 బోనం ఎత్తుకున్నారు. ఒకరికి మించి ఒకరు ఉండరనమాట. వీళ్ళు నేను ఎత్తుకుంటా అని ఏడుస్తున్నారు. సో ఇక వాళ్ళ మమ్మీ ఏం చేయలేక 3కి అట్లా కవర్ చేసింది. ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అందరూ అమ్మవారికి బియ్యం పోస్తున్నారు. సో నేను కూడా పోస్తున్నాను అనమాట. నేను మా ఆయన అందరం పోస్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంటికి అక్కడ టెంపుల్కి అయితే వెళ్తాము. అండ్ టెంపుల్ కూడా ఇంటి పక్కనే ఉంటుంది. సో ఇప్పుడు అంతా దర్శనం అయిపోయింది, బోనం ఎక్కడం అయిపోయింది. నేను కొంచెం చాలా డేస్ అయింది అనేసి ఈ మధ్య వీలు కావట్లేదు టెంపుల్కి వెళ్ళడానికి. సో అమ్మవారికి మంచిగా దర్శనం చేసుకొని కొంచెం ముగ్గేసి దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అలా దండం పెట్టుకొని వచ్చాను అనమాట. అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు మా సెలబ్రేషన్స్, ఎంజాయ్మెంట్ అంతా. మంచిగా ఫుడ్ తినేసి ఎంచాక ముచ్చట్లు పెట్టుకొని అందరం బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో నేనైతే 1 మంత్కి ఒకసారి వెళ్తూనే ఉంటాను పిల్లల్ని తీసుకొని హాలిడేస్ వచ్చినప్పుడు. అండ్ ఈ వీడియో తీసి కూడా చాలా డేస్ అయిందనమాట. పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, తెలుసు కదా. మన పేజ్ని అయితే ఫాలో చేయడం మర్చిపోకండి, స్వప్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. అండ్ మీకు ఎలాంటి బ్లౌజెస్ కావాలన్నా డిజైనింగ్ చేసి ఇస్తామన్నమాట. థ్యాంక్ యూ, బాయ్.